కాకినాడ భానుగుడి వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు ముగింపును పురస్కరించుకుని ఉత్సవ పందిరి వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడలో ఎంతో దాతృత్వం కలిగిన ప్రవీణ్ చక్రవర్తి కాకినాడ పరిసర ప్రాంతాల్లో గణపతి పందిర్ల నిర్వాహకులకు అన్నదాన నిమిత్తం పెద్ద ఎత్తున రైస్ బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ భానుగుడి ఉత్సవ పందిరికి ప్రవీణ్ చక్రవర్తి ఫౌండేషన్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి విచ్చేసి అన్నదాన కార్యక్రమానికి బియ్యం అందించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని బీజేపీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గణపతి ఉత్సవాలకు భానుగుడి సెంటర్ మంచి పేరు ఉండేదని, మళ్లీ యువత ముందుకు వచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, కాబట్టి వారంతా సెంటర్కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చింతపల్లి గణేష్, ఇంటి సురేష్, ఉంగరాల దుర్గారావు, గూటాల బాబుజీ, ఆకుల నాగేశ్వరరావు, నందికోళ్ల వీరబాబు, ఉంగరాల పెద్దకాపు, స్థానిక వ్యాపారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. నుంచి కూడా ఈ వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. దానికి నిజంగా మా సమాజం కమిటీ అలాగే చుట్టుపక్కల భక్తులు కూడా చాలా సహకరించారు, అత్యద్భుతంగా చేశారు. భానుగుడి సెంటర్కి వచ్చారు, మంచి ఒక హిస్టరీ ఉంది, దాన్ని మళ్ళా పునరావృతం చేసి చాలా బాగా చేస్తున్నారు. ఈ రోజున అందులో భాగంగా 10వ రోజైన మన ఈ సెంటర్లో సుమారుగా 2,500 భోజనాలు అరేంజ్ చేశారు. అత్యధికంగా చేస్తున్నారు. ఈ 10 రోజులు 9 రోజులు కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏదో సంస్కారం చేసుకుంటూ చాలా బాగా చేశారు. సో నేను నిజంగా మనస్ఫూర్తిగా మా కమిటీ అందరినీ అభినందిస్తున్నాను. ఇదే విధంగా రానున్న కాలంలో కూడా ఈ హిస్టరీని ఇంకా పునరావృతం చేసుకుంటూ మన కాకినాడ భవన్ సెంటర్కి ఈ ఫేమస్ చేస్తారని మా కమిటీ వాళ్ళని నేను మనకు కోరుకుంటూ, నా సహసాగర్ ఎప్పుడు వాళ్ళకు ఉంటాయని, అలాగే మాకు ఈ కార్యక్రమానికి సాగించిన భక్తులందరికీ పేరుపై మా నమస్కారాలు. అలాగే ఈ కాకినాడ ఈ పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. అంటే ఈరోజు సరదారి కార్యక్రమంలో నాకు కూడా ఇబ్బంది వస్తున్న వాళ్ళందరూ కూడా మాకు సహకరించి దీన్ని సక్రమం చేస్తారు, సహకరిస్తున్నారు. వాళ్ళకి కూడా ధన్యవాదాలు.